SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తానని బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్థిని వంశా తిలక్ అన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు సిక్కు విలేజ్లోని కట్టకింద బస్తీలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బస్తీ కాలనీ వాసులతోటి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మోడీ పాలనకు ప్రజలు చైతన్యవంతులై బీజేపీని గెలిపించేందుకు దేశవ్యాప్తంగా ఓటర్లంతా సిద్ధమయ్యారని, అదేవిధంగా కంటోన్మెంట్లో తనను, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ను గెలిపిస్తారని, ఈటెల రాజేందర్ మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తనను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించడానికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా కంటోన్మెంట్ రోడ్లు, వీధి దీపాలు, పట్టాలు, గృహ నిర్మాణ తదితర సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బానిస మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, అనురాధ, వినోద పాల్గొన్నారు. అంటే ఇమీడియట్లీ అక్కడ ఉన్న సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద ఆదిలాబాద్ బొమ్మంటే ఆదిలాబాద్, ఈ విధంగా సమైక్యాంధ్రలో తెలంగాణలో ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మన అభ్యర్థిగా రావడం చాలా సంతోషకర విషయం. మేము గ్యారంటీగా చెప్తా ఉన్నాం, తప్పకుండా వాళ్ళ హంగు ఆర్భాటం ఎక్కువ, డబ్బులు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా చక్కగా చాప కింద నీరు లెక్క మేము పోతాం. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాం. మీరు కూర్చున్న రోడ్డు చూడండి తల్లి, కొత్త రోడ్ అది, మొన్ననే వేసినాం 1 మంత్ కింద. మా కాలనీ ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ, కార్యకర్తలకు తెలుసు. ఈ విధంగా అభివృద్ధి చేసినాం మేము. లంకా అపార్ట్మెంట్ ఉంది, ఈ అపార్ట్మెంట్కు వాటర్ కనెక్షన్ విషయంలో ఒక 1 ఇయర్ ప్రాబ్లం ఉండే, వితిన్ 2 డేస్లో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసినాం. ఇలాంటి చాలా కార్యక్రమాలను మేము చేసినాం, కష్టపడ్డాం, ఓటు అడుగుతున్నాం. మేము 365 రోజులు పాదయాత్ర చేస్తూ పనులు చేస్తున్నటువంటి వ్యక్తులం మేము. కేవలము 20 రోజులలోనే పాదయాత్ర చేసి మేము ఎమ్మెల్యే అయిపోతామంటే. అయితే కేవలం ఒకే ఒక బై ఎలక్షన్, అన్ని పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కానీ ఒకే ఒక బై ఎలక్షన్ దురదృష్టవశాత్తు ఒక యువతి చనిపోయిన కారణంగా ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి. రాజశానందిత సరే, రాజకీయ పరంగా విభేదాలు ఉన్నప్పటికీ ఆ అమ్మాయి చిన్న వయసులో చనిపోయినందుకు ఆ దేవుణ్ణి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ కట్ట కింద బస్తీ, వాహబ్ నగర్ మరి చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ సమయంలో ఇక్కడ చేరుకొని నాయకులు చెప్తున్నటువంటి సమాచారాన్ని, సందేశాన్ని వినడానికి ఏకీకృతమై ఇక్కడ అందరూ మీరు రావడం, మరి భారతీయ జనతా పార్టీకి చైర్లన్నీ నిండిపోయిన ఈ సమయంలో కూడా అది చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపుకు సంకేతం అని చెప్పేసి నేను మీ అందరి ముందు ప్రచారం మొన్న నామినేషన్ వేసిన తర్వాత మా బానుక మల్లికార్జున చెప్పిండు, ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అన్నాడు. సరే, ఇంకో మాట నేను సినిమా పక్కిలో చెప్పాలంటే, లేటుగా వచ్చినా కానీ బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు, అంటే మేము కాదు దించేది, కంటోన్మెంట్ ప్రజలు బుల్లెట్ దించి చూపిస్తారు. ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. అత్యధిక మెజార్టీ పడి 25,000 అన్నాడు, దానికంటే ఎక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని, అటు ఈటెల రాజేందర్ని, ఇటు వంశా తిలక్ గారిని తప్పకుండా గెలిపించి మమ్మల్ని అసెంబ్లీకి, ఆయనని పార్లమెంట్కి పంపించేటటువంటి ప్రక్రియ అందరు నిర్ణయించుకున్నారన్నా. అందరు నిర్ణయించుకున్నారు. మీకు చాతగాక ఏం చేస్తున్నారు మీరు? ఇగో నాయకుల్ని కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 6 నిమిషాలు పనిచేసేటటువంటి స్వరూప గారు మా దగ్గర ఉన్నారు. డబ్బులు ఆఫర్ చేస్తే దగ్గరికి పోలేదు ఆమె, చల్ అని పక్కకు పంపించింది. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కాదు, 7:30 దాకా పనిచేస్తుంటే మా మహిళా కార్యక్రమాలు. ఇగో విజయలక్ష్మి గారు ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఈ వయసులో అవసరమా? ఎవరి కోసం పోరాటం చేస్తుంది? మీ అందరి కోసం పోరాటం చేస్తుంది. సో అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఉన్నారా, సాయంత్రం కాగానే అన్నా మరి ఏది జర దాహం అవుతున్నటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి నాయకులు మా దగ్గర లేరు. మా దగ్గర నిజమైన కార్యకర్తలు ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీ బతుకుతున్నది. 2-3 సీట్ల నుంచి 370 దాకా వచ్చింది. 400 పార్ అంటున్నారు. 400 పార్ అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే ఫుల్ అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయి అన్నీ వస్తాయి. మరి తక్కినవి ఎక్కడి నుంచి రావాలమ్మా? ఇగో గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా డబుల్ డిజిట్స్ కంటే ఎక్కువ వస్తాయి. తప్పకుండా ఇక్కడ నుంచి ప్రపంచం రాబోతున్నది. సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేయబోతున్నది. మోదీ గారి వేవ్ ఇక్కడ పనిచేయబోతుంది. ఆ వేవ్ ప్రభావం కంటోన్మెంట్లో కూడా ఉండబోతుంది. ఇక్కడ బై ఎలక్షన్ కూడా మనం గెలవబోతుంది.